ప్రేమ, యేసుని ప్రేమ. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృప నీ దాసుని మీద ఉంచండి, నీ ప్రజల మీద ఉంచండి ప్రభువా. నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని పుట్టుము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను నోటిని పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి నాయన నీ వాక్యము ద్వారా ప్రజలందరితో మాట్లాడి నీ ఆశీర్వాదాలు వాక్య దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మాట వినుటే శ్రేష్టము. దేవుని మాట వినటం వల్ల మనకి అన్ని ఆశీర్వాదాలే. హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదాలు కాదు. దేవుని మాట విన్న విశ్వాసికి, దేవుని మాట వినిన వారికి సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు తప్పక ఇస్తాడు. మనం దేవుని మాట ఎంతవరకు వింటాం అంటే మనకు నచ్చినవి వింటాం, కొన్ని దేవుని మాటలు కూడా నచ్చవు అంటే కొన్ని నచ్చవు, కొన్ని నచ్చుతాయి బాగా, కొన్ని బాగా నచ్చుతాయి, వాటిని బాగా చేయటానికి కూడా ఇష్టపడతాం. కానీ కొన్ని మాటలు మనము పట్టించుకోలేనట్లుగా, విననట్లుగా, వినినట్లుగా ఉంటుంటాం మనం. కానీ దేవుని యొక్క మాట వినటం వల్లే శ్రేష్టము. బైబిల్లో ఉన్న ప్రతి భక్తులు కూడా దేవుని మాట వినటం వల్లనే వారు ఆశీర్వాదము పొందుకున్నారు. చెప్పాలంటే దేవుడికి అందరినీ ఆశీర్వదించాలని ఆశ ఉంటుందా ఉండదా? నిజంగా పక్షపాతం ఏమీ ఉండదు. కానీ దేవుని మాట వినటంలో కూడా ఆలస్యం చేసినందున కూడా కొన్ని ఆశీర్వాదాలు మనం ఏం చేస్తామంటే పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు వింటాం కానీ కొద్దిగా మనం ఏం చేస్తామండి, ఆ మాట విని దాన్ని జరిగించడానికి ఆలస్యము చేస్తాం. ఆలస్యం చేసినా సరే కొంత ఆశీర్వాదము పోగొట్టుకోబడుతుంది. అందుకనే నేను చాలాసార్లు చెప్తాను, దేవుని మాట విని వెంటనే జరిపించిన వానికి 100 ఆశీర్వాదం అండి. కొంత గ్యాప్ తీసుకుని తర్వాత జరిపించిన వాళ్ళకి 60 ఆశీర్వాదం. ఇంకా కొంత గ్యాప్ తీసుకుని తర్వాత ఎప్పుడో మనం జరిపించే మాటను జరిగిస్తాం చూడండి, దానివల్ల 30 ఆశీర్వాదం. ఇంకా మనం అసలు దేవుని మాటే పట్టించుకోకపోతే ఆశీర్వాదమే ఉండదు. సౌలు కోసం సమూయేలు చెప్తున్నాడు. సౌలు చాలా మంచివాడనే నేను చెప్తాను. మొట్టమొదట ఈ సౌలు బెన్యామీను గోత్రంలోంచి వచ్చాడు. బెన్యామీను అనే గోత్రము చాలా స్వల్పమైనది, అల్పమైనది చెప్పాలంటే. ఎందుకంటే యాకోబు యొక్క 12 మంది కుమారులలో చిట్ట చివరివాడు బెన్యామీను. అయితే ఈ బెన్యామీను పుట్టినప్పుడు తల్లి ఏమైపోయిందంటే రాహేలు చనిపోయింది. చనిపోతూ ఈ బెన్యామీన్కి ఏం పేరు పెట్టిందంటే బెన్నోని. బెన్నోని అంటే దుఃఖపుత్రుడు కదా. అతడు పుట్టడం వల్ల నేను చనిపోతున్నాననే బాధతో తల్లి ఏం చేసిందంటే తల్లే ఇతడికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. అప్పటి నుంచి బెన్యామీన్ అనే పేరు యాకోబు పెట్టాడు. అయితే అందరూ ఇతడిని నువ్వు చనిపోగానే తల్లి చనిపోయింది అనడాన్ని బట్టి అతన్ని అందరూ హీనంగా చూడటం మొదలుపెట్టారు. అప్పుడు బెన్యామీను ఏడ్చేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఏమవుతారట, ఓదార్చబడదురు కదా. ఎవరికైతే కన్నీరు ఉందో వాళ్ళు ఈ రోజున ఓదార్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు దుఃఖం ఉందా, కష్టం ఉందా, కన్నీరు ఉందా, వేదన ఉందా, బాధలు ఉన్నాయా? అయితే నీ బాధలన్నిటిని కూడా చూసే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన పైనుంచి ఎవరిని చూస్తున్నాడు? ఆయన నవ్వే వాళ్ళని చూస్తా లేదు. ఎవరిని చూస్తున్నారండి?
ఎవరి హృదయం వేదనతో దింపబడి ఉందో వాళ్ళనే దేవుడు చూస్తున్నాడు. అందుకని బెన్యామీను ఏడుపు, దుఃఖము ఎవరు ఆలకించారంటే దేవుడు ఆలకించాడు, దేవుడు చూశాడు. ఒక రోజున నీకు మంచి సమయాన్ని ఇస్తాను అని అనుకున్నాడు దేవుడు. అందుకనే ఒక రోజున ఇశ్రాయేలీయుల ప్రజలందరూ మాకు రాజు కావాలని అడిగినప్పుడు ఈ 12 మంది యాకోబు గోత్రాల్లోంచి వచ్చిన 12 మంది గోత్రాల్లోంచి దేవుడు ఎవరిని ఎన్నిక చేశాడంటే బెన్యామీను గోత్రాన్ని ఎన్నిక చేశాడు. దేవునికి స్తోత్ర. ఈ బెన్యామీని ఏర్పాటు చేసుకుని సౌలును దేవుడు ఏం చేశాడంటే అందులోంచి కీషు కుమారుడైన సౌలును రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఏండి, ఆ సౌలు మంచోడని నేను చెప్పాను. ఎందుకు మంచోడంటే సౌలుని రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు సమూయేలుతో ఏమంటాడంటే బెన్యామీను గోత్రం అల్పమైనది, ఈ అల్పమైన గోత్రంలో మేము ఇంకా అల్పమైన వాళ్ళం, స్వల్పమైన వాళ్ళం, అలాంటి వాడినైనా దేవుడు నన్ను ఎన్నిక చేశాడని చాలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి చాలా దీనంగా సమూయేలుతో ఈ యొక్క సౌలు మాట్లాడతాడు. అలాంటి వాడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత వీర కార్యాలు, శూర కార్యాలు దేవుడు అతని చేత చేయించడం మొదలుపెట్టాడు. అండ్ సౌలు చాలా గొప్ప రాజు, సౌందర్యవంతుడు, మంచి బలశాలి, పరాక్రమశాలి, గొప్పగా యుద్ధాలు చేసి అప్పుడప్పుడే ఇశ్రాయేల్ రాజ్యానికి ఏం చేస్తున్నాడంటే సుస్థిరతను కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇలాంటి సమయంలో ఏంటి దేవుడు అన్నాడు, ఒక దండు మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏమన్నాడంటే దేవుడు ఒక్కోసారి కనికరం లేనట్టు మాట్లాడతాడు. అందుకనే ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి మనకేం కావాలంటే దేవుని జ్ఞానం కావాలి కదా. మనుషులు కూడా మాట్లాడలేనంత కఠినమైన మాటలు దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే ఆ దేశానికి నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళలోంచి ఎవరిని కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. స్త్రీలనేమి పురుషులనేమి చిన్న పిల్లలు కనబడినా సరే వాళ్ళని చంపేయాలి. అంతేకాదు వాళ్ళ పశువులను, వాళ్ళ యొక్క సమస్తాన్ని కూడా నువ్వేం చేయాలంటే నాశనము చేయాలి. ఆ ధనము కానీ దేనిని కానీ మన దేశానికి తెచ్చుకోవడానికి కూడా వీలు లేదు అని దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞ ఇస్తాడు. ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఆ రాజుగారిని పట్టి బంధిస్తాడు చంపకుండా. అండ్ తర్వాత ఏం చేస్తాడంటే అక్కడ మంచి ఎద్దులు, పశువులు బలమైనవి ఉంటే ఏమనుకుంటాడంటే ఇవి నా దేవునికి బలి ఇద్దాము అనుకుంటాడు. అండ్ శ్రేష్టమైన వాటినిగా కనబడ్డాయి కాబట్టి, శ్రేష్టమైనవిగా అవి ఉన్నాయి కాబట్టి వీటిని నా దేవునికి బలిస్తే మంచిది, నా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు, అన్నీ అది దేవుని మాట ఏం చేశాడు అతడు, దేవుని యొక్క మాట ముందుగానే దేవుడు చెప్పిన మాటను సరిగ్గా దానిని ఏం చేయలేకపోయాడంటే పాటించలేకపోయాడు కదా. దేవుని కంటే దయగలిగిన వాళ్ళంగా ఒక్కోసారి మనం అనిపిస్తూ ఉంటుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ జాతి ప్రజలు ఉండటానికి అసలు వీలు లేదు కదా. వాళ్ళు అమ్మోనీయులు, వాళ్ళు మన జాతి ప్రజలను ఎంతో హీనపరిచారు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళే. కాబట్టి వాళ్ళు నాశనం అవ్వాలి అని దేవుని యొక్క ఆయన సంకల్పం. కానీ సౌలు అలాగా ఆలోచన చేయలేదు. కానీ తనకున్న మానవ మనసుతో ఆలోచన చేశాడు. దేవుని మాటను ఏం చేశాడంటే తప్పిపోయాడు. అప్పుడు అంటున్నాడు సమూయేలు వచ్చి, ఇదిగో గొర్రెలు, పొట్టేళ్ళు బలులు అర్పించేదానికంటే దేవుని మాట వినుటియే శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మనము మన తలంపులతో, మన జ్ఞానముతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంగా ఉంటే దేవునికి ఇష్టము కాదు. దేవునికి ఇష్టమైన ప్రజలంగా మనం ఉండాలి. అసలు దేవునికి ఇష్టం ఎప్పుడవుతామంటే ఆయన మాట వినటాన్ని బట్టే. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఆయన మాట వింటే మనకేంటండి ఆశీర్వాదం. మాట వినకపోతే చాలా నాశనం వస్తుంది. యూదా ప్రజల యొక్క చిట్ట చివరి వాళ్ళను దేవుడు బబులోను రాజుకు అప్పగించిన సంఘటనలో కూడా ఒక రాజు దేవుని మాట వినకపోవటాన్ని బట్టే చిట్ట చివరిగా ఏం చేశాడంటే దేవుడు తన ప్రజలను తాను ఎన్నిక చేసిన దైవ బిడ్డలందరినీ కూడా చెరకు పంపించేసినట్లుగా మనం చూడగలం. నీ వాక్యం ద్వారా అందరితోనూ మాట్లాడావు. నీ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని తండ్రి వారి జీవితంలో కూడా ప్రభువా
ఇదో ప్రార్థన చేసుకున్నప్పుడు నీవిచ్చే సమాధానం, నీవిచ్చే ప్రభా నాయన, ఇదో తండ్రి మంచి మాట వారు వినగలిగే శక్తిని దయచే తండ్రి నాయన. చెప్పిన నీ వాక్యము అందరిలో ఫలించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.